వెల్కమ్ టు ది లియో. వెంకట్రెడ్డి నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఏదైతే ఇసుక కానివ్వండి, ఖనిజాలు కానివ్వండి, ఆ విలువైనటువంటి గనులు కానివ్వండి, వీటన్నిటినీ వైసీపీ నేతలు దోచుకోవటంలో కానివ్వండి, దాచుకోవటంలో కానివ్వండి, కర్త కర్మ క్రియగా తెర వెనక ఉండి చక్రం తిప్పినటువంటి వ్యక్తి. ఏదైతే ఎండి పదవి ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని దాదాపు 4.5 ఏళ్ల పాటు ఆ పదవులు అయితే ఉన్నాడు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని తాను సంపాదించుకోవడమే కాకుండా వైసీపీ నేతలకు కూడా దోచిపెట్టాడు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంకట్రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏసీబీ విచారణకు, అక్రమాస్తులపై పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆ ఏసీబీకి అయితే ఆ ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆ ఏసీబీ ఇప్పుడు వెంకట్రెడ్డిని విచారించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకుంది. దానికి ప్రభుత్వ అనుమతి కూడా లభించింది. వాస్తవానికి ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి మీద ఆ విచారణ చేయాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఏసీబీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే దానికి అనుమతి తీసుకోవాలి. సో అనుమతి తీసుకున్న తర్వాత ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు విచారించాలి అంటే ఆయన అదుపులోకి తీసుకోవాలి, నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ స్థాయిలో విచారించాలి అంటే ప్రభుత్వ అనుమతి కావాలి. లేదంటే మళ్ళీ కోర్టుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది వెళ్ళిపోయి. అందుకనే ప్రభుత్వ అనుమతి కోరితే సిఎస్ అయితే అనుమతిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. దీంతో ఏసీబీ విచారణ అయితే వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రాథమిక స్థాయి నివేదికను కూడా సిద్ధం చేసింది. వెంకట్రెడ్డి ఏ విధంగా దోచిపెట్టాడు అంటే టెండర్లు పిలవటంలో కానివ్వండి, కాంట్రాక్ట్లు ఇవ్వటంలో కానివ్వండి, ఇతరులకు లబ్ధి చేకూర్చడంలో కానివ్వండి, ఇలా 1 కాదు 2 కాదు అనేక విషయాలలో వెంకట్రెడ్డి కొంతమందికి అనుకూలంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వారికి, వారి బినామీలకు ఈ మొత్తాన్ని కూడా దోచిపెట్టారనేది ప్రధానంగా ఉన్నట్టు ఆరోపణ. సో ఇది మొత్తం కూడా తీగలాగితే డొంక గదిలే స్థాయిలో ఉంది. ఇప్పుడు వెంకట్రెడ్డి దగ్గర లాగితే తాడేపల్లి ప్యాలెస్లో కూడా డొంక కదలొచ్చు. ఎందుకనంటే వెంకట్రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిందని ఇప్పుడు ప్రధానంగా వాదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిందని ఆల్రెడీ మనం లెక్కర్ గురించి గతంలో మాట్లాడుకున్నాం. కేవలం కమిషన్ల రూపంలోనే 3,113 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొంతమంది అప్పుడు పెద్దలు అంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇంకా వెనకమాల ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కానివ్వండి, వాళ్ళు గతంలో తీసుకున్నారు. అసలు ఈ 3,000 కోట్లు ఎలా చేతులు మారాయి అనేది అదొక ట్రాజడీ, ఒక సినిమా స్టోరీని తలపించే కథ. అదంతా వేరేగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ అధికారులు విచారణ చేసే అధికారులు కూడా ఆ సిఐడి విచారణ చేసేటప్పుడు ఆశ్చర్యపోయింది. 3,000 కోట్లు ఎలా చేతులు మారాయంటే ఒక సినిమా ట్రాజడీ లాగా ఉంది అది. సో అసలు ఎవరైతే ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఆ డిస్టిలరీకి సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తే అసలు కథ బయటకు వచ్చింది. సో అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ వెంకట్రెడ్డి కూడా ఈ అవినీతి మొత్తాన్ని కూడా ఎలా నిర్వహించాడు, ఎవరికి లబ్ధి చేకూర్చాడు, ఎంతమంది దీనివల్ల లబ్ధి పొందారు, రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం వచ్చిందనే అంశాలను అయితే ఆ ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా వెంకట్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలని ఏసీబీ భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అయితే అనుమతి తీసుకుంది. ఎప్పుడైతే వెంకట్రెడ్డి విచారణకు ప్రభుత్వం అనుమతించిందో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎందుకంటే వెంకట్రెడ్డి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా రేపొద్దున అందులోకి వస్తారు. అది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి అనేది పక్కన పెడితే వెంకట్రెడ్డి ఎవరికైతే మేలు చేశాడో రేపొద్దున ఒకవేళ అప్రూవల్గా మారి నోరు విప్పినా వెంకటరెడ్డి రేపు అప్రూవర్గా మారి నోటు విప్పితే వైసీపీ నేతల కొంప కొల్లేరవటం ఖాయం. కీలక నేతలందరూ కూడా ఈ కేసులో ఇరుక్కోవటం ఖాయం. అందులోనూ వెంకటరెడ్డిని కావాలని బాగా నమ్మకస్తులని తెచ్చి పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో నేను నోరు విప్పకపోతే నా జీవితం నాశనం అవుతుందని వెంకటరెడ్డి కూడా కొంత భావిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఈ నెల 30నో 31నో వెంకటరెడ్డి పదవి విరమణ చేయాలి, నెల 30 అనుకుంటా. కానీ వాస్తవానికి ఆయన సస్పెన్షన్లో ఉన్న నేపథ్యంలో పదవీ విరమణ చేసే అవకాశం కూడా లేదు. కర్మ చూడండి ఎలా ఉందో. వెంకటరెడ్డి ఒక వెలిగిన వ్యక్తి, కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తే. కానీ ఈరోజు పదవీ విరమణ కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితి వెంకటరెడ్డికి ఉంది. అంటే ఇంతకాలం సర్వీసు చేసి కనీసం ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు కూడా తీసుకోలేని పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే గతంలో ఏబీ వెంకటేశ్వరరావుని ఏ విధంగా వేధించారో మనం చూసాం. కాకపోతే ఆయనకి కనీసం పదవీ విరమణ రోజు పోస్టింగ్ ఇవ్వటం వల్ల ఘనంగా పదవీ విరమణ అన్న చేయగలిగాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు, కోర్టు ఆదేశాలతో ఆ రోజు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇక్కడ వెంకటరెడ్డికి కనీసం అది కూడా లేదు. సస్పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎత్తేసేది కాదు. కాబట్టి వెంకటరెడ్డికి పదవీ విరమణ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మరో
పక్క ఏసీబీ విచారణ. దీంతో వెంకటరెడ్డి కూడా కొంత అప్రూవర్గా మారితే ఈ కేసు నుంచి బయటపడవచ్చని భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి వెంకటరెడ్డి తదుపరి విచారణలో ఏసీబీ లాగే తీగలాగితే దొంగ గదిలినట్టుగా ఏసీబీ విచారణ చేసే విధానాన్ని బట్టి వెంకటరెడ్డి ఏ విధంగా మారతాడనేది చూడాలి. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి, ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న ఏసీబీ, నివేదిక సిద్ధమయ్యాక తదుపరి చర్యలు. సో ఆల్రెడీ నేను ఇందాకే చెప్పా, ప్రాథమిక విచారణ పూర్తయింది. వెంకటరెడ్డిని అడ్డంగా ఇరికించడానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా వారికి దొరికాయి. ఎందుకంటే వెంకటరెడ్డి కూపి మొత్తం కూడా ఏసీబీ అధికారులు లాగడం జరిగింది. కాబట్టి ఇక అరెస్టుకు సిద్ధం చేయటం కోసమే, ఒక రకంగా అదుపులోకి తీసుకోవడం కోసమే ప్రభుత్వ అనుమతి కోరారు. ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ అనుమతి వచ్చింది కాబట్టి, అంటే అనుమతి తీసుకోవడానికి కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత అనుమతి అడిగితే అదొక దారి. అలా కాకుండా ఏమీ లేకముందే ముందు ప్రభుత్వ అధికారి మీద విచారణకు అనుమతి ఇవ్వమంటే అది మళ్ళీ కోర్టు నుంచి మళ్ళీ ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక విచారణలో పూర్తి సమాచారం సేకరించిన తర్వాత అనుమతి తీసుకుంది ఏసీబీ. సో జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా పెద్దలు ఇసుక ఖనిజ గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి అన్నయ్య తానయ్య వ్యవహరించిన ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగుస్తుంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద అనుమతి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లో కూడా వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నాడు ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చి రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చాడు. ఇక్కడ ప్రధానంగా ఇతర వ్యక్తులకు దోచిపెట్టి రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారు. విచిత్రం ఏంటంటే ఈయనే చంద్రబాబు గారి మీద కేసు పెట్టాడు. ఉచిత ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని చంద్రబాబు గారి మీద కేసు పెట్టాడు. కానీ ఈరోజు రాష్ట్ర ఖజానాకు నష్టం చేసి అనునీయులందరికీ, జగన్మోహన్ రెడ్డి అనునీయులు కానివ్వండి, లేదా వెంకటరెడ్డికి కావాల్సిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ఖనిజ సంపద మొత్తాన్ని కూడా దోచిపెట్టాడు. మరి ఇప్పుడు వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే తప్పు కదా? ఆ రోజు చంద్రబాబు గారు ఉచిత ఇసుక ప్రజలకు ఇస్తే తప్పట, ప్రజలకు ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం వచ్చిందట. మరి నువ్వు ప్రజలకు కూడా కాదు కదా ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చావు. మరి ఖచ్చితంగా దీని మీద విచారణ చేయొద్దా? సో అది దానికి సంబంధించి ఇప్పుడు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 1న ఆయన సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై ఏసీబీ విచారణకైతే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా విచారణ జరపాలంటే సంబంధిత దర్యాప్తు సంస్థ అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అయితే అనుమతి పొందారు. వాస్తవానికి ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా సస్పెన్షన్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పదవీ విరమణ చేసే అవకాశం కూడా వెంకటరెడ్డికి లేదు. మరోపక్క బేవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి మీద కూడా ఉచ్చు బిగిసింది. ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు కూడా మనం గతంలో విన్నాం. యలహంక ప్యాలెస్, కర్ణాటకలోని యలహంక ప్యాలెస్ లో కలిసి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారని ఒక వార్త వచ్చింది. సరే, అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఇప్పటి వరకు తేలలేదు అనుకోండి. సో అటుపక్క బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ మీద, ఇటుపక్క ఏపీఎండీసీ ఎండీ మీద, ఇద్దరి మీద కూడా పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూపీలాగి అన్ని ఆధారాలు సేకరించిన తరువాతే ఇప్పుడు అనుమతి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ అనుమతి లభించిన నేపథ్యంలో వెంకటరెడ్డిని అయితే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి కొద్ది కాలం నుంచి వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడనే వాదన కూడా బలంగా ఉంది. వాస్తవానికి ఆయన ఎక్కడున్నాడనేది ఇంకా స్పష్టంగా తెలియదు. బట్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది కాబట్టి అదుపులోకి తీసుకోవాలి అంటే పోలీసులు అవసరమైతే వారెంట్ జారీ చేసైనా సరే వెంకటరెడ్డిని అయితే అదుపులోకి తీసుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా ఒకసారిగా ఉలిక్కిపడే అంశం ఏంటంటే వెంకటరెడ్డి అప్రూవర్గా మారితే మా పరిస్థితి ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారినట్టుగా ఇందులోగానే వెంకటరెడ్డి అప్రూవర్గా మారితే ఏంటి మా పరిస్థితి? సో మొత్తం వివరాలన్నీ బయట పెట్టేస్తే మేము ఎలా బయటపడాలి అనేది ప్రధానంగా వాళ్ళు. అందుకనే వెంకటరెడ్డిని దొరకకుండా తప్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఒక ప్రభుత్వం నుంచి తప్పించగలరా అంటే అసాధ్యమే. కొంతకాలం దాయగలరేమో కానీ పూర్తిగా ప్రభుత్వానికి దొరకకుండా చేయలేరు. ఆల్రెడీ ఇప్పటికే దేశం విడిచి పారిపోకుండా ఆల్రెడీ ప్రభుత్వం అలాట్ చేసింది. కాబట్టి వీళ్ళైతే దేశం విడిచి అయితే పారిపోలేరు. ఎక్కడున్నా కానీ దేశం లోపలే ఉంటారు. కాబట్టి ఎక్కువ కాలం అయితే దాక్కునే అవకాశం ఉండదు. అందులోనూ ప్రభుత్వ అధికారులుగా ఉన్న నేపథ్యంలో వారి
పారిపోవడానికి అసలే అవకాశం ఉండదు. ఏది ఏమైనా మొత్తంగా వెంకటరెడ్డి మీద ఏసీబీ ఉచ్చు బిగించడంతో వైసీపీ నేతల ఒన్నులో వణుకైతే మొదలైంది. మరి ఏసీబీ విచారణ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అప్రూవర్గా మారి ఉన్న నిజాలన్నీ బయట పెడతాడా, లేదా ఏసీబీనే ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు దోషిగా నిలబెడుతుందా అనేది వేచి చూడాలి.